అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మిథున రాశి వారికి ఈ జూలై 19, 20, 21 తేదీల్లో మీ ఇంట్లో జరిగే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ భూమండలం లేదా మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. ఎక్కడెక్కడో ఏవేవో చూస్తూ ఉంటారో అన్నీ నిజమని చెప్పి నమ్ముతూ ఉంటారు. కానీ ఇందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే ఈ మిథున్ రాశి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ ఇన్ఫర్మేషన్ అసలు వీరికి ఈ 3 రోజుల్లో ఏం జరుగుతుంది, ఇదంతా కూడా ఎలా ఉండబోతుంది క్లుప్తంగా ఈ వీడియోలో వివరించడం అయితే జరిగింది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అంతేకాకుండా మీకు ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి, ఆ నష్టాలు జరగకుండా ఆగాలంటే ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి, ఖర్చు లేని పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తాము. కాబట్టి ఈ వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో గురూజీ శివరామరాజు గారు 100% సమస్యకు పరిష్కారం చూపిస్తారు. గురువుగారి ఫోన్ నంబర్ 9177754449. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. మిథున్ రాశి వారికి జూలై నెల 19, 20, 21 తేదీల్లో ఏ విధంగా ఉంటుందన్న విషయానికి వస్తే ముందుగా మనం మిథున్ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పుకుందాం. మిథున్ రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా తెలివైన వారనమాట. చాలా చురుకైన వాళ్ళు. ఏదైనా కానీ చాలా సమర్థవంతంగా సాధించగలిగే సమర్థులని చెప్పుకోవచ్చు. వీరి తెలివితేటల ముందు ఇక వారి ముందు వచ్చి అంటే ఎంతోమంది తెలివిగల వాళ్ళు మాట్లాడినా కూడా వీరి కింద ఓడిపోవాల్సిందని చెప్పుకోవచ్చు. వీరిని చాలామంది కూడా ముఖ్యంగా ఈ మిథున్ రాశి వారిని వీరి యొక్క తెలివితేటల్ని, వీరి యొక్క బిజినెస్ మైండ్ సెట్ని వీరు బాగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ మధ్యకాలంలో అయితే డబ్బుకు ఎటువంటి ముఖ్యంగా వీరి మీద నరఘోష అనేది చాలా చాలా ఎక్కువైపోయింది. ఎంతోమంది ఎన్నో రకాల ప్లాన్లు చేసి మరి వీరిని ఎలాగైనా కానీ ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే, ఎంత పైకి ఎత్తుకు ఎదిగిన వాళ్ళైనా సరే కిందకు పడేయాలని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట. అది కూడా వారి యొక్క బంధువుల్లో, వారి యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మిథున్ రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వీరు ఎంత సన్నిహితులైనా కానీ, వీరికి ఎంత బిజినెస్ పార్ట్నర్లైనా కానీ వీరు డబ్బు దగ్గర మాత్రం మెయిన్గా చాలా కరెక్ట్గా ఉండండి. అస్సలు మొహమాటమే పడద్దన్నమాట. ఎందుకంటే మొహమాటం పడడం వల్ల చాలా చాలా నష్టాలు పొందుతారు. మీరు డబ్బు దగ్గర మాత్రం చాలా చాలా కరెక్ట్గా ఉండండి. అసలు ప్రత్యేకించి అంటే ఈ మిథున్ రాశి వారికి చెప్పాల్సిన మాట అవసరమే లేదు. కానీ వారి యొక్క రాశి ప్రకారం చెప్పవలసిన బాధ్యతగా చెప్తున్నామన్నమాట. కాబట్టి డబ్బు దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక ముఖ్యంగా ఈ యొక్క మిథున్ రాశి వారు మనుషుల్ని మనం చూసినా కానీ హైట్ కానీ, పర్సనాలిటీ కానీ, ఆడవాళ్ళైనా కానివ్వండి, మగవాళ్ళైనా కానివ్వండి, హైట్ కానీ, పర్సనాలిటీ కానీ, మంచి జుట్టు, మంచి రంగు, మంచి రూపంతో మాట తీరు కూడా ఎలా ఉంటుందంటే ఎదుటి వారిని ఆకర్షించేటట్లుగా ఉంటుంది. వీరితో ఈ స్నేహం ఏ విధంగా ఉంటుందంటే కనుక అంత ఎక్కువ స్నేహితులు ఉండరని చెప్పుకోవచ్చు, లేదంటే అంత తక్కువ కూడా ఉండదన్నమాట. అంటే స్కూల్ చదివి నుంచి స్నేహితులైనా, లేదంటే కాలేజ్ లైఫ్ స్నేహితులైనా కానివ్వండి, జాబ్ దగ్గర స్నేహితులైనా కానివ్వండి, వాళ్ళు ఏదైనా కానీ వారి యొక్క అంటే అక్కడున్న పని వరకు మాత్రమే చూసుకొని అక్కడితో కట్ చేసేస్తారనమాట. వీరి వ్యక్తిగతను వీరే విలువించుకుంటారు. వీరికి వీరే చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. వీరికి వీరే సంపాదించుకునే తెలివితేటలు చెప్పుకుంటారు. ఏదైనా సరే మోసపోతున్నామని రియల్గా చెప్పేంత ఛాన్సు వీళ్ళు ఇవ్వరనమాట. వీళ్ళకి వీళ్ళే వెంటనే తెలుసుకుంటారనమాట. ఇది అస్సలు కరెక్ట్ కాదు, ఇలా ఉంటే నా ఫ్యూచర్ బాగోదని చెప్పి వెంటనే తెలుసుకుంటారనమాట. తెలుసుకొని వెంటనే రిలీజ్ అయిపోయి మళ్ళీ మంచి దారిలోకి వెళ్ళిపోతారు. వీరిని చెడగొట్టడం అనేది చాలా చాలా అసాధ్యమైన విషయం అని చెప్పి గుర్తుంచుకోవాలి.
అయితే ఈ యొక్క అంటే ఈ మిథున్ రాశి వారితో ఎవరైనా సరే స్నేహం చేయాలా వద్దా అనే విషయానికి వస్తే మీరు ఏదైనా సరే అంటే వీరు ఏదైనా స్నేహం అనేది లైఫ్ లాంగ్ అనేది ఉండదు. వీరితోటి ఎందుకంటే వీరికి మోమాటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉన్నదేంటో మొహాన్ని చెప్పేస్తారు. డేర్ అండ్ డాష్గా ఉంటారు. ఒక మాట అనాలనుకుంటే వారి మనసులో ఉంచుకోకుండా మొహాన్ని అనేస్తారనమాట. ఏది కూడా మనసులో దాచిపెట్టుకొని వారిని సాధించడాలు వారిని వేధించడానికి ఇట్లా చేస్తారు కదా, ఏదైనా సరే బయటకు అనేస్తారనమాట. అట్లా ఉంటారో వీరి యొక్క మెంటాలిటీ అనేది ఆ విధంగా ఉంటుంది. వీరిని చేసుకున్న ఆడవాళ్ళు చాలా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళంటే ముఖ్యంగా వీరికి అంటే వాళ్ళ భార్యకి విలువనిస్తారో, బిడ్డల్ని బాగా చూసుకుంటారో, మరియు వాళ్ళని ఒక మంచి పొజిషన్లో ఉంచాలని చెప్పి అనుకుంటారన్నమాట. వీరికి అంటే ఎక్కువగా ఈ మిథున్ రాశి వారిని గమనించినట్లయితే సంతానం కూడా చాలా మంచిగా చాలా పద్ధతిగా పెరుగుతూ ఉంటారన్నమాట. ఎలా పడితే అలా పిల్లల్ని చూడడం, ఎలా పడితే అలా అనేయడం కాదు. వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళకంటూ ఒక గౌరవ మర్యాదలు నేర్పించి, సమాజంలో వారికంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతోని పిల్లలకి మంచిగా విలువలు నేర్పిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మిథున్ రాశి వారి యొక్క ఆడవారిని చేసుకున్నటువంటి మగవాళ్ళు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే భర్త అన్న ప్రాణమిస్తారు. తల్లిదండ్రులన్నా భర్త అన్నా లేదా సంతానమన్నా ప్రాణమిస్తారనమాట. ఎక్కడికైనా వెళ్తారు కానీ అంటే సర్వస్వాన్ని త్యాగం చేయమన్నా కూడా చేస్తారు. ముఖ్యంగా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఫ్యామిలీ కోసం చదువులను కూడా పక్కన పెట్టి ఉద్యోగాల్ని పక్కన పెట్టి ఫ్యామిలీకి వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కూడా అంటే ఈ మిథున్ రాశి వారిలో చాలామంది ఉన్నారనమాట. కాబట్టి వీళ్ళలో మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళైనా కానివ్వండి, ఈ మిథున్ రాశి వారు కుటుంబానికి ఎక్కువగా ప్రాముఖ్యతను అంటే విలువనిస్తారని చెప్పుకోవచ్చనమాట. ఇక ముఖ్యంగా వీరి తల్లిదండ్రులు కూడా చాలా విలువగా గౌరవంగా చూసుకుంటారు. వీరి యొక్క బిజినెస్ మైండ్ సెట్ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే వీరు ఏదైనా సరే ప్లాన్ చేశారు అంటే మాత్రం అది 100% సక్సెస్ అవ్వాల్సిందే. ఎందుకంటే వీరు చేస్తున్న రంగంలో వృద్ధి అంటే వీరు చేస్తున్న పని ఏదైతే ఉందో వృత్తిపరంగా చేసుకుంటే వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఒక గుర్తింపు, ఒక ప్రత్యేకమైన గుర్తింపును వీరు ఎప్పుడు కూడా ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు. వీరు అంటే మాదే పైచేయిగా ఉండాలి, మాకు మేమే అధికారులుగా ఉండాలన్నట్లుగా సొంత బిజినెస్ చేసుకోవడం ఏదైనా సరే సొంతంగా చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారన్నమాట. కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎలా అవుతుందా ఏంటని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారన్నమాట. అయితే ఈ మిథున్ రాశి వారు అసలు ఏ మాత్రం కూడా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు పక్కా ప్లానింగ్తో దిగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అది 100% సాటిస్ఫాక్షన్ అంటే ఎదురు చూసేవాళ్ళు బాగా చదువుకొని మాకు ఉద్యోగాలు లేవని చెప్పి చూసేవాళ్ళు కూడా ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. కాబట్టి ఏ ఒక్క ఛాన్స్ కూడా అస్సలు వదులుకోవద్దు. ఇక ముఖ్యంగా ఈ 3 రోజుల విషయానికి వస్తే అంటే ఈ జూలై నెల 19, 20, 21 విషయానికి వస్తే ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మీ ఇంట్లో అయితే కొన్ని రకాలైన శుభకార్యాలు జరగబోతున్నాయి అన్నమాట. మీరు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి ఆ యొక్క పనులు పెండింగ్ పడిపోయే పనులు జరగాలని చెప్పి ఏవైతే ఆశిస్తూ ఉన్నారో వాటి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారో వాటికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. వాటంతట అవే జరగబోతున్నాయని చెప్పి మీరు ఫుల్గా అంటే సాటిస్ఫాక్షన్ అవుతారనమాట. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 100కి 100% సక్సెస్ అవుతుంది. ఇక పిల్లల పరంగా కూడా మీరు మంచి అద్భుతాన్ని చూడబోతున్నారు. చూసి మీరు సంతోషపడి ఇటువంటివన్నీ కూడా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అయితే ఈ 3 రోజులు కూడా ఖచ్చితంగా జరగబోతుందని చెప్పుకోవచ్చనమాట. అయితే ఈ 3 రోజులు కూడా కుటుంబ పరంగా అయితే అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా బాగుంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. చుట్టాల పరంగా అంటే బంధువుల పరంగా కూడా బాగుంటుంది. అందరిలో ఒక మంచి పేరు ప్రత్యేకతలు ఏర్పడతాయి కాబట్టి కుటుంబ పరంగా అయితే ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని అంటే దెబ్బతీయడానికి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీ యొక్క డబ్బును తినడానికి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క డబ్బును జాగ్రత్త చేసుకోవడం, మీ డబ్బును సేవ్ చేసుకోవడం అలా చేసుకుంటూ ఉండాలన్నమాట.
ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు మీ యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే, ఒకటికి 4 పడవల మీద కాలు పెడతారు. 4 రకాలుగా సంపాదించాలని చూస్తారు. దానికోసం చాలా స్ట్రెస్ తీసుకుంటారు. ముఖ్యంగా మీకు భోజనం తినడానికి కూడా టైం ఉండనంతగా కష్టపడతారు. నిజంగా కష్టే ఫలి అన్నట్లుగా దానికి తగ్గ ఆదాయాన్ని చూస్తారు. దానికి తగ్గట్లుగానే పనిచేస్తారు. అంత సాటిస్ఫాక్షన్ పొందుతారు. టైంకి తినడం, టైంకి పడుకోవడానికి స్ట్రెస్ లేకుండా ఉండడం, ఎక్కువ లేకుండా బాధ్యతల మీద వేసుకోవడం అంటే ఇలా చేస్తూ ఉంటే కనుక మీ హెల్త్ కూడా బాగుంటుంది. అంతేకాకుండా హోమ్ ఫుడ్ ఎక్కువగా తినండి. బయట ఫుడ్ కంటే హోమ్ ఫుడ్ అనేది మీకు మంచి అంటే మిమ్మల్ని ఇబ్బంది పడి ఓవర్ వెయిట్ అవ్వడం కానివ్వండి, కాళ్ళు నొప్పుగా అనిపించడం కానివ్వండి, సాయంత్రానికి తల తిరిగినట్లుగా తలనొప్పి అనిపించడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు వస్తూ ఉంటాయన్నమాట. వీటన్నిటికి కూడా కారం స్ట్రెస్ కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీకంత హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. అయితే ఈ 3 రోజుల్లో లవర్స్ పరంగా చూసుకుంటే, లవర్స్ పరంగా కూడా చాలా చాలా బావుంటుంది. గతంలో కొన్ని రకాల గొడవలు, ఇబ్బందులు, చికాకులు ఏర్పడినప్పుడు కూడా సర్దుకుపోవడం వల్ల లవర్స్ పరంగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే మీరు మీపై నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ నరదృష్టిని తొలగించుకోవడం కోసం మీరు చేయాల్సిందల్లా ఏంటంటే కనుక ప్రతిరోజు కూడా సాయంత్రం పడుకునే ముందు ఉప్పు, నల్ల ఆవాలతో దిష్టి తీసుకోండి. ప్రతి ఆదివారం కుదరకపోతే నెలలో ఒక్కరోజైనా సరే ఎర్ర నీళ్ళు దిష్టి తీసేసుకోండి. ఇవన్నీ మూఢనమ్మకాలను మాత్రం దయచేసి తీసేయద్దు. ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతాయన్నమాట మనం విన్నాం కదా. అది పెద్దలు కూడా అన్నారు. పెద్దలే కాదండి, ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది మీ మీద కూడా. అంటే ఇప్పుడు మీకు కొన్ని పనులు ఆగడానికి కూడా కారణం అదే. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మీరు సఫర్ అవుతున్నారంటే దానికి కారణం కూడా నరదృష్టి. మీరు అది తొలగించుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఒక 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. లేదంటే 11 శనివారాలు వెళ్ళండి. మీరు అనుకున్న సంకల్పం ఏదైతే ఉందో మాకు జరగడం లేదు, ఇది బాగా మొండిగా ఉంది, ఇక పెండింగ్లో పడిపోయింది అనుకున్నప్పుడు ఒక 11 శనివారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. చక్కగా భోజనం చేయండి. ఉదయం సాయంకాలం అల్పాహారం కానీ, పండ్లు కానీ, పాలు కానీ తీసుకోండి. ఈ విధంగా 11 శనివారాలు చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని స్వామివారికి తులసి మాలను సమర్పించుకొని స్వామివారి దర్శనం చేసుకుంటే కరెక్ట్గా మళ్ళీ వచ్చే శనివారంలోపు మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రయాణాలు చేసేటప్పుడు మీరు కొన్ని చిన్న ప్రమాదాలు, చిన్న ఎదురు దెబ్బలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి ప్రాబ్లం అనేసి రాకుండా ఉంటాయి. బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా, కారు మీద వెళ్ళేటప్పుడు కూడా సీట్ బెల్ట్ని తప్పనిసరిగా పెట్టండి. అంతేకాకుండా రోడ్డు దాటేటప్పుడు కూడా కాస్త చూసుకొని రోడ్డు అయితే దాటండి అనమాట. ఇతరులతో ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడడం వల్ల కొన్ని నష్టాలు అనేవి ఏర్పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇతరులతో ఎక్కువగా మాట్లాడవద్దు. అర్థమైంది కదండి. ఓవరాల్గా ఈ మిథున్ రాశి వారికి 3 రోజులు కూడా ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.